అన్నామలై పేరు అందరు వినే ఉంటారు కదా. అసలు ఏం జరిగింది, ఎందుకు అన్నామలై బీజేపీకి రిజైన్ చేశాడు? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు నేను మీ నుంచి ఆశించేది కేవలం ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ మాత్రమే. అండ్ మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. తమిళనాడు రాజకీయాల్లో 2024, 2025 సంవత్సరాలు ఒకే పేరుతో మారు మోగిపోయాయి. ఆ పేరే కె అన్నామలై. మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. ఎన్ మక్కల్ యాత్రతో కుర్రాళ్లలో క్రేజ్ తెచ్చుకున్న లీడర్. డిఎంకే అవినీతి మీద డిఎంకే ఫైల్స్ పేరుతో డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 2019లో కర్ణాటక కేడర్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2020 ఆగస్టులో బీజేపీలో చేరారు. కేవలం 10 నెలల్లోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఆయన రాజకీయ శైలి పూర్తిగా భిన్నం. అన్నా యూనివర్సిటీ ఘటన జరిగినప్పుడు తనకు తాను శిక్ష విధించుకుని డిఎంకే ప్రభుత్వం పోయే వరకు చెప్పులు వేసుకోనని 48 రోజులు ఉపవాసం చేస్తానని శపథం చేశారు. ఈ దూకుడు వల్లే బీజేపీ ఓట్ షేర్ 2019లో 3.66% నుంచి 2024లో 11.24%కి పెరిగింది. కానీ 2025 ఏప్రిల్ 11న అందరూ షాక్ అయ్యే న్యూస్ వచ్చింది. బీజేపీ అధిష్టానం అన్నామలైని స్టేట్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించింది. అంత పాపులర్ లీడర్ని పార్టీ ఎందుకు పక్కన పెట్టింది? దీని వెనుక అసలు కారణం ఏంటి? దీని వెనుక 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు అమలు చేస్తున్న వ్యూహం ఏంటి? 2023 వరకు బీజేపీ, ఏఐఏడిఎంకే కలిసి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. కానీ అన్నామలై ద్రవిడ ఉద్యమ నేత సిఎన్ అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద చేసిన విమర్శల వల్ల ఏఐఏడిఎంకే కూటమి నుండి బయటికి వెళ్ళిపోయింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 2 పార్టీలు విడివిడిగా పోటీ చేసి డిఎంకేకి లాభం చేకూర్చాయి. డిఎంకే కూటమి తమిళనాడులో క్లీన్ స్వీప్ చేసింది. 2026 ఎన్నికల్లో డిఎంకేని ఓడించాలంటే బీజేపీకి ఏఐఏడిఎంకే అవసరమని ఢిల్లీ పెద్దలకు అర్థమైంది. అందుకే పొత్తు కోసం మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల్లో ఏఐఏడిఎంకే చీఫ్ పళనిస్వామి ఒకే ఒక కండిషన్ పెట్టారు: మాకు పొత్తు కావాలంటే అన్నామలైని స్టేట్ ప్రెసిడెంట్గా ఉండకూడదని అమిత్ షాకి స్పష్టంగా చెప్పేశారు. ఇక్కడ 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది కుల సమీకరణం. ఈపీఎస్, అన్నామలై ఇద్దరు గౌండర్ సామాజిక వర్గానికి చెందినవారు. పశ్చిమ తమిళనాడులో ఈ వర్గానికి బలమైన పట్టు ఉంది. అన్నామలై సీఎం ఫేస్గా ఎదిగితే తన నాయకత్వానికి ముప్పు వస్తుందని ఈపీఎస్ భావించారు. రెండవది సీట్ల పంచాయతీ. 2026 సీట్ల షేరింగ్లో అన్నామలై కోయంబత్తూరులోని సింగనల్లూరు, కొండంపాళయం స్థానాలు కోరారు. కానీ ఏఐఏడిఎంకే ఆ స్థానాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైనల్గా బీజేపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చింది. 2026 కోసం పొత్తు ముఖ్యం, దూకుడు కంటే సయోధ్య ముఖ్యం. అందుకే అన్నామలైని తప్పించి నైనార్ నాగేంద్రన్ని కొత్త స్టేట్ చీఫ్గా నియమించారు. నైనార్ నాగేంద్రన్ తేవర్ సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ఏఐఏడిఎంకే మంత్రి. ఆయన అయితే ఏఐఏడిఎంకేతో చర్చలు సాఫీగా జరుగుతాయని బీజేపీ లెక్కేసింది. మరి అన్నామలై ఏమయ్యారు? పదవి నుండి తప్పుకున్న తర్వాత ఆయన సైలెంట్ అవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ ఫార్ములా మీద బహిరంగంగానే విమర్శలు చేశారు. ఉదయనిధి స్టాలిన్తో సనాతన ధర్మం అంశంపై మాటల యుద్ధం చేశారు. డిఎంకే ఫైల్స్ కేసులో చెన్నై కోర్టుకు హాజరవుతున్నారు. ముత్తు రామలింగ తేవర్ స్పీచ్ కేసు, హేట్ స్పీచ్ కేసు వంటి కోర్టులో నడుస్తున్నాయి. 2026 జూన్లో అన్నామలై హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలను కలిశారు. అన్నామలై 5 పేజీల రాజీనామా లేఖ ఇచ్చారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ వర్గాలు మాత్రం ఆయన ఇంకా రాజీనామా చేయలేదని చెబుతున్నాయి. పార్టీ ఆయన్ని 6 నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించింది. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయకు, స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రమంతా తిరుగు అని బీజేపీ సూచించింది. ఇక్కడ బీజేపీ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. 2026 ఎన్నికల కోసం పొత్తు రాజకీయం. అందుకే సయోధ్యకు చిహ్నంగా నైనార్ నాగేంద్రన్. కానీ 2026 తర్వాత 2031 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాపులారిటీ రాజకీయం. అందుకే ఫైర్ బ్రాండ్ అన్నామలై ఒకరిని ప్రెసిడెంట్గా చేసి ఇంకొకరిని స్వేచ్ఛగా వదిలేసి బీజేపీ 2 అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది.
ఇప్పుడు అందరి మదిలో ఒకే ప్రశ్న, అన్నామలై నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన బీజేపీలో కొనసాగి స్టార్ క్యాంపెయినర్గా ఉంటారా, లేదా కొత్త పార్టీ పెట్టి 2031లో ముఖ్యమంత్రి రేసులో నిలబడతారా? తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయనేది వేచి చూడాలి. మరి అన్నామలై ఎలాంటి డిసిజన్ని మీరు స్వాగతిస్తున్నారో దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.